ఓజీ ఓజీ ఎవరు ఓజీ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. తెలుసా నీకు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టమా నీకు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా డాడీ రాము చూస్తావా సినిమా? చూస్తావా సినిమా పూర్తయ్యే వరకు ఉంటావా? మరి అంటే పూర్తిగా కూడా ఇక్కడ మనకి మొత్తం ఓజీ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఒక హంగామా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే ఫ్యాన్స్ సంబంధించిన వీళ్ళ హంగామానంటే వీళ్ళ సంతోషానికి అదుపులు లేవని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా అంటే రెండు రాష్ట్రాలకి దేవుడు అక్కడంతా కూడా ఇలా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక్కసారి మనం ఫ్యాన్స్ కూడా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది? విజయవాడ ఉత్సవం అంటే ఇప్పుడు కాదు మొదలైంది. ఇప్పుడు మొదలైంది విజయవాడ ఉత్సవం అంటే అమ్మ రికార్డు తెలుగు రాష్ట్రం చూసారు కదా, ఒక్కసారి మీరు విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి మా కెమెరామెన్. మీకు విజువల్స్ కనీసం మనం మైక్ పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళే చేతులతో తీసుకుని పవన్ కళ్యాణ్ సినిమా గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్లో కూడా క్లియర్గా చూశారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ విజయవాడ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి కూడా పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఓజీకి సంబంధించిన సినిమా ప్రదర్శన అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రీమియర్ షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్గానే ఉంటుంది. ఒకసారి గేట్లు ఓపెన్ చేయగానే ఆ హంగామాతో లోపలికి దూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చిన్నపిల్లలు కూడా వచ్చారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సంగతి ఏంటి? అక్కడ పోలీసు అధికారులు ఏమంటున్నారు? మణి ఆల్రైట్, మరి కాసేపట్లో మణి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు శైలజ థియేటర్ దగ్గర ఎటువంటి హంగామా ఉందనేది విజయవాడకు సంబంధించి జస్ట్ అది శాంపుల్ మాత్రమే. ప్రస్తుతం విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓజీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర ప్రస్తుతం అదే కోలాహలం, అదే ఉత్సాహం నెలకొంది. శ్రీకాకుళంకి సంబంధించి విజువల్స్ మీరు చూశారు. ఇటు విజయవాడకు సంబంధించి విజువల్స్ మీరు చూశారు. విశాఖపట్నంలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూశారు. ఇటు హైదరాబాద్లో కూడా ఎటువంటి దాని ఏమంటారు పూర్తిగా హైలో ఉన్నారంటూ ఉంటాం కదా, అంటే పీక్స్లో ఉన్నారంటూ ఉంటాం కదా. ప్రస్తుతం ఫ్యాన్స్ జోష్ ఆ స్థాయిలో ఉంది. హరిహర వీరమల్లు తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ 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 అంటూ వాళ్ళు అక్కడ గోల పెడుతూ కేకలేస్తూ ఈలలేస్తూ వాళ్ళు హంగామా చేస్తున్నారు. పూర్తిగా కోలాహల వాతావరణం ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నా అంటూ కూడా ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద కనిపిస్తారని చెప్పి ఊళ్ళుడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒక్కసారి కడపకు వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి నేరుగా కడపకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. కడపలో ఎటువంటి హంగామా ఉంది? అక్కడ ఎటువంటి బాంబులు పేలుతున్నాయి? మాటల బాంబులు, మరి ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఆటమ్ బాంబ్స్ అక్కడ పేలడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ఎటువంటి హంగామా ఉంది? కడప వాళ్ళు ఏమంటున్నారు? ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అటు పెద్ద ఎత్తున అభిమానులు కోలాహలంతో ఇక్కడ డాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు విషయం? మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కడపలో ఒక బీభత్స స్థాయిలో కనివిరుగని రీతిలో ఈరోజు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకంటే మా జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి.